జయ శ్రీ ఆది మహావిష్ణు. ఈ యొక్క దేవాలయం వాస్తవంగా కార్తీక మాసము శుద్ధ బహుళ శుక్రవారం 27 తారీఖు నాడు దొరకడం మిట్ట మధ్యాహ్నం 1 గంట ప్రాంతం దొరికినటువంటి యొక్క స్వయంభూ ఆది మహావిష్ణువు మొట్టమొదటి మిట్ట మధ్యాహ్నంలో పనికి ఆహార పదం చేస్తుంటే దొరికినటువంటి యొక్క విగ్రహము అతి మహిమాన్వితమైనటువంటిది. స్వయంభూ ఎన్ని సంవత్సరాలు అక్కడ సేవించాడో కానీ అది మన దేవరమ్మను ఆవిర్భావం చేసిన అదృష్టవశాత్తుగా ఆ యొక్క విగ్రహం దొరకటము, అదే రోజు తీసి 1 నెల లోపటినే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశికి 27 రోజుల ముందే వెళ్ళింది. అప్పుడు దాన్ని 27 రోజులు అక్కడ పెట్టి పూజలు చేసి ఊరు గ్రామస్తులంతా కూడా మీటింగ్ చేసి ఎంతో అన్యోన్యంగా సహాయంతో, గ్రామ ప్రజల సహాయంతో, ఇతరుల దాతల సహాయంతో అతి తొందరలోనే ఆ 1 నెలలోనే ముక్కోటి ఏకాదశి నాడు ప్రతిష్ఠ చేసి దినదిన అభివృద్ధి కూడా 8 సంవత్సరాల నుంచి ఒక అడవిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదిమహావిష్ణు దేవాలయం ఒక పవిత్రమైనటువంటి తిరుపస్థానంగా మారినందుకు చాలా గర్వపడుతున్నాం మా గ్రామస్తులందరం కూడా. ఇది ఎవరెవరు ఏ విధంగా మొక్కుతున్నారో తెలియదు కానీ వాళ్ళ అంతరంగంలో హృదయం వికసించి అనుకున్న ప్రకారం పనులను జరిగిపోయి చాలా దినదిన అభివృద్ధి అందరూ మొక్కులు కూడా బాగా అనుకున్న వారికి అనుకున్న ప్రకారంగా జరుగుతున్నాయి. కాబట్టి అశేషమైనటువంటి జనాలు కనీసం 10 నుంచి 15 వేల వరకు తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తున్నారు. క్రమక్రమంగా పెరుగుతున్నారు జనాలు. ఇదే విధంగా ఆ స్వామివారి మహిమ ఇది 2వ తిరుపతిలాగా భావిస్తూ ఇక్కడ తిరుపతిలాగానే అందరూ కూడా కలలు కంటూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ఆనందపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ చెప్పడానికి వర్ణించలేము. ఎవరెవరి మనోభిష్టాన్ని బట్టి వారి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని తిలకించి దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది ఆ యొక్క స్వామివారి గొప్ప పాత్రలు అవుతారని ఈ 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారిని మనస్ఫూర్తిగా సేవించి ఆ తీర్థప్రసాదం తీసుకొని మన ఇక్కడ ఈ ఉత్సవాల్లో భాగంగా అష్టమ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ దేవాలయం దగ్గర ఏర్పాట్లు భక్తుల అసౌకర్యం గురి కాకుండా మంచినీటి సౌకర్యమే కానీ టెంట్లు వేసి నీరు ఎండల నుంచి కూడా కాపాడడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 1:30 అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది. భక్తులందరికీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పందిళ్లతోనే దేవాలయాన్ని అలంకరించి అన్ని విధాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. స్వామివారి కళ్యాణ మండపం అదేవిధంగా స్వామివారి దేవాలయంకు ఎడమ ప్రక్కన మన చెరువు కూడా నిర్మించడం జరిగింది. రామచంద్ర పద రాజీవ మధువం